మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్రతో ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎవరి అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని తెలిపారు. బీజేపీ నేతలకు సబర్మతిపై లేని అభ్యంతరం మూసీపై ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న మహేష్ గౌడ్ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారని చెప్పారు. లగచర్ల ఘటనలో కేటీఆర్పై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికి బీజేపీ మూసి నిద్ర చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరొక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది. అంటే ఫోటో షూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసీలో 3 నెలలు పడుకోమన్నాం. మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి. అదేనా బీద ప్రజల జీవితాలు కావా? వారి జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి, టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇవాళ మీరు ఈ అవతారం ఎత్తారని మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.